లోక్ సత్తాలో సమాజంలో మార్పు, కొత్త రాజకీయ ఒరవడి అంటే ఒక కొత్త రాజకీయానికి తెరలేపాలనే ఉద్దేశంతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా ఉద్యమ సంస్థ నుంచి రాజకీయ పార్టీగా ప్రవేశపెట్టినప్పుడు బ్యాలెట్ ద్వారా ముగ్గురు మహిళల్ని, అంటే ఆయన ఆ రోజులోనే 33% రిజర్వేషన్ అన్అఫీషియల్గా ఉండాలి అన్ని కమిటీల్లో, ప్రతి దాంట్లో కూడా 3% మహిళలు ఉండాలి అని చెప్పేసి ముగ్గురు మహిళలన్నా కంపల్సరీ కమిటీలు ఉండాలని ఒక బ్యాలెట్ త్రూ ఎంపిక చేసుకున్నారు మమ్మల్ని. ఒక ప్రయత్నం చేశాను 2014 వరకు లోక్ సత్తాలో ఈ కొత్త తరహా రాజకీయ పద్ధతి, అంటే ఇక్కడ కూడా డబ్బులు ప్రలోభ పెట్టి డబ్బుల్ని ఎర చూపించి ఓటర్ దగ్గర నుంచే రివర్స్గా డబ్బులు ₹1 ఇచ్చేటట్టు నామినేషన్కి వేయాలన్నా కూడా ఇది అధికారం మీకోసమే, మేము వచ్చింది మీకు సేవకులుగా వచ్చాము, సేవకులుగా పనిచేయాలనుకున్నప్పుడు నేను డబ్బులు ఇస్తే నీ డబ్బుల్ని నేను దొంగతనం చేసినట్టు అవుతుంది, అందుకని నువ్వే నాకు ₹1 ఇయ్యి, నాకు అధికారం ఇచ్చి నా గల్ల పట్టుకునేటట్టు నువ్వు చెయ్యి అనే ఒక ఉద్దేశంతో లోక్ సత్తా పార్టీ ఆవిష్కరణ జరిగింది. సో ప్రశ్నించే తత్వం, జవాబుదారితనం రెండు ఉండాలనే ఉద్దేశంతో లోక్ సత్తా పార్టీలో జాయిన్ అయ్యి దాంట్లో దాదాపు 15 సంవత్సరాలు పనిచేశాను. పనిచేసిన తర్వాత ప్రజలకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే, నాకేమి ఇస్తావు అంటే ఇందులో అందరు తీసుకుంటారని కాదు, ప్రతి ఒక్కరికి అందుతున్నాయని కాదు, ఈ నాకేమి ఇస్తావు అనేది ఎవరు మొదలు పెట్టిన అలవాటు? ఇది తమిళనాడులో జయలలిత టైంలో, ఇక్కడ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, లేకపోతే ప్రతి రాజకీయ పార్టీ దాన్ని అలవాటు చేసుకోవడం, ఇవాళ బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, అన్ని పార్టీలు నడుస్తున్నాయి అవి. ప్రజలకి ఏదో ఇస్తారు అని అనేది మొదలైన తర్వాత నాకు ఇవ్వకపోతే ఎట్లా అనేది ప్రజల్లో కూడా ఆలోచన రేకెత్తించి, ఓటుకి డబ్బు అన్నది లేకపోతే ఓటుకి తాయిలాలు అనేది అందరికీ వస్తుందా అని అంటే అందరికి కూడా రాదు. చేతులు మారుతా ఉంటాయి పాపం, దళారీ వ్యవస్థ అనేది ఎక్కువగా. ఓటేస్తేనే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామన్నది కూడా లేదు, స్వచ్ఛందంగా ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అయినా కూడా డబ్బులు కంపల్సరీ వస్తాయి, ఇది ఎలక్షన్ పండుగ నాకు డబ్బులు వస్తాయి అనేది ఒకటి బాగా అలవాటు అయిపోయిన దాని కింద అయిపోయింది. ఇది రెండు రకాలుగా తప్పులే, ఇటు పార్టీలది తప్పే, ఇటు ప్రజలది కూడా తప్పే. ఓటు నా బాధ్యత అని ప్రజలు అనుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నాను, ప్రజలు నాకు ఓటేసి అధికారం ఇస్తున్నప్పుడు నేను దానికి వారికి జవాబుదారితనం ఉన్నది, నేను పనిచేసి చూపించాలనే నాయకత్వం పార్టీలది కూడా ఉన్నది. జవాబుదారీతనం పెంచే ఉద్దేశంతో ఏర్పాటైన ఒక ఉద్యమ సంస్థ ఒక రకంగా లోక్ సత్తా పార్టీ తర్వాతగా మారింది. సో ఆ సంస్థ తరఫున మీరు మొదట అడిగేసినప్పుడు సమాజంలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు యువత ఆలోచన విధానం ఎలా ఉండేది అప్పుడు? అంటే యువతలో ఎప్పటికైనా కూడా ఆలోచన ఉంది, కాకపోతే అది ఓట్లాగా కన్వర్ట్ అవ్వట్లేదు. చాలా మాటలు, బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడము, పెద్ద పెద్దగా క్వశ్చన్స్ వేయడము, లేకపోతే అడగడము, మాట్లాడడము, ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఆవేశంతో మాట్లాడడం కానీ అన్నీ ఉన్నాయి, లేదన్నది ఏం లేదు. కానీ అది ఎట్లా కన్వర్ట్ కావాలి? ఇప్పుడు ఒక లోక్ సత్తా పార్టీకి సపోర్ట్ ఇవ్వాలన్నా, ఒక మంచి పార్టీకి సపోర్ట్ ఇవ్వాలన్నా, ఒక మంచి నాయకత్వానికి, నాయకుడికి, నాయకురాలకి సపోర్ట్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఓటేస్తేనే కదా వాళ్ళు ప్రమోట్ అవుతారు. అవును. ఆ ఓటు అయినప్పుడు ఎట్లా ప్రమోట్ అవుతారు? ఇప్పుడు మేము జేపీ గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు 2014లో. నేను స్టార్ క్యాంపెయినర్ని దానికి. ఆ స్టార్ క్యాంపెయినర్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి తిరిగినప్పుడు, అరే జేపీ గారు లాంటి ప్రశ్నించే గొంతు ఉండాలి పార్లమెంట్లో అని అనడమే కానీ, మరి జేపీ గారు లాంటి వాళ్ళు ఉండాలంటే నువ్వు ఓటు వేయాలి కదా. అవును, ఓటు వేస్తేనే కదా ఆయన ఎంపీ అవుతారు. అంటే డబ్బులు, ఇది డబ్బులే, కులం కులమే, ఓటు ఓటే, దేంది దానికే లెక్కలు ఉన్నాయి ప్రజల దగ్గర. సో ప్రజల అంటే కష్టపడి ఏదో సాధించాలి, ఏదో చేద్దాము, మార్పు తీసుకొద్దామన్న ఆలోచన ఉన్నా కూడా ఇది వర్కౌట్ కాలేకపోయింది, ఓటులాగా టర్న్ అవ్వలేకపోయింది అన్నది అర్థమైంది. ఉద్యమ సంస్థ పార్టీగా మారటం, అది రూపాంతరం చెందటం మీకు ఎలా అనిపించింది? అసలు అప్పటి అనుభవాలు ఏంటి? దీనికి అసలు లోక్ సత్తా ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నప్పుడు మేము మొత్తం ఉమ్మడి ఏపీ అంతా తిరిగి దీనిపైన పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఒక అభిప్రాయ సేకరణ తీసుకున్నాం. దాంట్లో నేను కూడా మొత్తం 23 జిల్లాలు, అప్పుడు 23 జిల్లాలు తిరిగాను నేను. ప్రతి గ్రామము, మండలము, జిల్లా స్థాయిలో వేదికలు పెట్టేసి దానికి సంబంధించి ఇట్లా ఉద్యమ సంస్థగా ఇన్ని లక్ష్యాలు సాధించినప్పుడు పార్టీగా పెడితే ఎట్లుంటుంది, పార్టీగా పెట్టినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో మీరు అందరు కలిసి వస్తారా, ఎట్లా చేయబోతున్నారని సలహాలు, సూచనలు అన్నీ సేకరించిన తర్వాతనే పార్టీ పెట్టడం అవసరం అని చెప్పేసి ఆలోచించే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సో 2006లో పార్టీ లాంచ్ అయిన తర్వాత పార్టీ దానికి అనుగుణంగానే ఎన్నో ఉద్యమాలు చేసింది. ఒక చిన్న పార్టీ, కొత్త తరహా వచ్చిన పార్టీ, కొత్త నమ్మకంతో ముందడుగు వేసినప్పుడు చాలామంది ముందుకొచ్చారు. కానీ టీం అంతా కూడా పనిచేసినా, ఎక్కడ కూడా స్వచ్ఛందంగా పనిచేసినా, ఎంత పనిచేసినా కింద గ్రౌండ్ లెవెల్కి ప్రశ్నించే తత్వం ఇట్లెట్లున్నది, పలానా పాలసీ మ్యాటర్స్ ఇట్లున్నాయి, పలానా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఉంది, హెల్త్ సిస్టమ్ ఇట్లుంది, దీనికి సంబంధించిన ఫండ్స్ ఇట్లా వస్తున్నాయి, ఫంక్షన్స్ ఇట్లా అవుతున్నాయి, ఫంక్షనరీస్ ఇట్లా ఉంటాయి అని ఎన్నో రకాల ట్రైనింగ్స్, అన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా ఆవేశంతో లేకపోతే ఆలోచనతో కదిలొచ్చిన వాళ్ళు కదిలొచ్చారు. చాలా మంచి పార్టీ ఇది అనేది ఒక స్టాంప్ అయితే వచ్చింది, ఒక ఐఎస్ఐ బ్రాండ్ అయితే వచ్చింది. కానీ ఆ ఐఎస్ఐ బ్రాండ్ తర్వాత ఇంతమంది లోక్సత్తాలో ఒక మంచి టీం కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన ఒక జేపీ గారు గెలిచారు. జేపీ గారు గెలిచిన తర్వాత జేపీ గారు కూడా కుక్కట్పల్లిలో ఏం చేయాలో, అది ఎంతవరకు చేయాలో అంతవరకు తను చేసి చూపించారు.